తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ గారు, దాసరి నారాయణరావు గారు కాంబినేషన్‌లో వచ్చిన 'బొబ్బిలి పులి' చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ గారి రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ గారు అభిమానులకే కాదు, సామాన్య ప్రేక్షకులకు కూడా 'బొబ్బిలి పులి' సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకమని చెప్పాలి. 'బొబ్బిలి పులి' చిత్రం ఎన్టీఆర్ గారు, దాసరి గారు కాంబోలో చివరి సినిమా కావడం విశేషం. 'బొబ్బిలి పులి' చిత్రంలో ఎన్టీఆర్ గారికి జోడీగా శ్రీదేవి, జయచిత్ర గారు నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి ప్రియురాలి పాత్రలో నటిస్తే జయచిత్ర గారు భార్య పాత్రలో అలరించారు. 'బొబ్బిలి పులి' చిత్రానికి జేవి రాఘవులు గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే 'జననీ జన్మభూమి' పాట అప్పటికి ఇప్పటికీ ఎవర్గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచిపోయింది. ఈ చిత్రం 1 నెంబర్ బస్సు, తెల్ల చీరలు, ఎడ్డమంటి, ఓ సుబ్బారావు, సంభవం పాటలు అన్నీ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అయితే 'బొబ్బిలి పులి' సినిమాకి పోటీగా పలు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ముందుగా ఏఎన్నార్ గారు నటించిన 'గోపాలకృష్ణుడు' సినిమా ఉంది. ఇందులో పాటలు విశేషంగా ఉంటాయి. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక కృష్ణ గారు నటించిన 'నివురు కప్పిన నిప్పు' కూడా 'బొబ్బిలి పులి' సినిమాకి విడుదలయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక 'బొబ్బిలి పులి' రిలీజ్ అయిన తరువాత 'ఇది పెళ్ళంటారా' అనే సినిమా రిలీజ్ అయ్యింది. చిరంజీవి గారు హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి మెసేజ్తో వచ్చినా కూడా 'బొబ్బిలి పులి' ప్రపంచానికి నిలవలేకపోయింది. చివరిగా చెప్పుకునే చిత్రం 'ప్రతీకారం'. శోభన్ బాబు గారు హీరోగా వచ్చిన ఈ చిత్రం 'బొబ్బిలి పులి' తర్వాతే విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఇన్ని సినిమాలు వచ్చినా 'బొబ్బిలి పులి' సినిమా తర్వాతే అన్నీ వెనక్కి నెట్టేసి ముందంజలో విజయం సాధించింది 'బొబ్బిలి పులి' సినిమా.